అది టీఆర్ఎస్ ఎల్పీలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. అసెంబ్లీలో తన స్టాండ్ని ఆయన సమర్థించుకున్నారు. రైతు రుణమాఫీపై ప్రతిపక్షాలు చేస్తున్న వాదనకి ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక బులెటిన్ విషయానికి వస్తే డిమాండ్ సప్లై మధ్య ఎంత తేడా ఉంటే రేట్ ఆ రేంజ్లో ఉంటుంది. డిమాండ్ లేకపోతే సప్లై తగ్గించుకొని ఉన్న రేటుతో మార్కెట్ చేసుకుంటారు. ఒక సిమెంట్ రంగమే ఇందుకు భిన్నం. డిమాండ్ లేకపోయినా సప్లై తగ్గించి కృత్రిమ డిమాండ్లతో రేట్లు పెంచేస్తున్నారంటుంది క్రెడాయ్. 60 రోజుల్లో 40% ధర పెరిగింది. ఎందుకనేది ఎవరికీ తెలియదు. కంపెనీలన్నీ కూడబలుక్కొని ఒకేసారి రేట్లు పెంచాయి. వారం 10 రోజులకు 10 నుంచి 20 రూపాయల చొప్పున 2 నెలల్లో 40% ధర పెంచేశారు. ఇదేమని సామాన్యుడు అడగలేని పరిస్థితి. దీంతో కంపెనీ చెప్పిన రేటుకు మారు మాట్లాడకుండా కొనుక్కుని వెళ్తున్నారు. తయారీ సంస్థలన్నీ ఒక్కటయ్యాయి. ఒక్కో కంపెనీ ఒక్కోసారి కాదు, అన్నీ ఒకేసారి ధరలు పెంచుకుంటూ వెళ్తున్నాయి. సిమెంట్ ధర పెంపుతో రియల్ ఎస్టేట్ పై ఎఫెక్ట్ పడింది. బిల్డర్స్ కూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుత మార్కెట్ చూస్తే రేట్లు పెంచడం కష్టమని, వినియోగదారులపై భారం మోపలేమని అంటున్నారు బిల్డర్స్. ధరలు పెంచడంపై సిమెంట్ కంపెనీ వైఖరిని నిరసిస్తూ కాంపిటీషన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేసింది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. దేశవ్యాప్తంగా క్రెడాయ్కు 10,000 మంది సభ్యులున్నారు. ఈ క్రమంలో రేట్ల పెంపునకు నిరసనగా 2 కంపెనీల నుంచి సిమెంట్ కొనుగోలును నిలిపివేసింది ఢిల్లీ శాఖ. డిమాండ్ తక్కువగా ఉంది. దీనికి తోడు ముడిసరుకు ధరలు కూడా తగ్గిన ఈ క్రమంలో ధరలు ఎలా పెంచుతారని కంపెనీలను నిలదీస్తోంది. సిమెంట్ కంపెనీలు క్రెడాయ్ మధ్య ప్రత్యక్ష పోరాటమే నడుస్తోంది. 2 కంపెనీల సిమెంట్ కొనుగోలుపై ఆంక్షలు పెట్టిన అసోసియేషన్ ధర పెంపు విషయంలో ఇకనైనా నిలకడ ఉండాలని డిమాండ్ చేస్తోంది. పెరిగిన సిమెంట్ కంపెనీలపై క్రెడాయ్ ఎందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది? ప్రస్తుతం ఉన్న ధరలు నిజంగా రియల్ ఎస్టేట్కి భారం అవుతున్నాయా? కన్స్ట్రక్షన్ రంగానికి సిమెంట్ ధరలకున్న ఈ లింక్పై క్రెడాయ్ ఏమనుకుంటుంది? ఇదే విషయాలు చర్చించేందుకు స్టూడియోలో ఉన్నారు క్రెడాయ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ రామరెడ్డి గారు. మీరు కాంపిటీషన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు. కానీ గతంలో ఒకప్పుడు చూసుకున్న రేట్లు పీక్ని చూసుకుంటే ప్రస్తుతం ఆ స్థాయిలో లేవు. ఇటీవల కాలంలో కొద్దిగా పెరిగినా కూడా ఆ ధరలో లేదు. మరి ఎందుకు మీరు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు? ఇది యాక్చువల్ ఏంటంటే ఇది నేషనల్ బాడీ. మన ఇప్పుడు కాంపిటీషన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది క్రెడాయ్ నేషనల్. సో నేషనల్ అంటే మొత్తం అక్రాస్ ది కంట్రీ దాదాపు 11,000 పైన మెంబర్స్ ఉన్నారు. సో దాంట్లో ఢిల్లీలో ఎస్పెషల్లీ ఎన్సీఆర్ ఏరియాలో సిమెంట్ ప్రైసెస్ ఇంకా చాలా అబ్నార్మల్గా ఉన్నాయి. వెన్ యూ కంపేర్ టు మన సౌత్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో తర్వాత తెలంగాణలో చూసుకున్న దానికంటే అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. దానివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకి. సో ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళడానికి కారణం మెయిన్ ఏంటంటే వీళ్ళు కార్టెల్ సిమెంట్ మెయిన్లీ ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే సిమెంట్ ఇండస్ట్రీలు కార్టెల్ అయిపోయి వాళ్ళ డిమాండ్ టు సప్లై చూసుకుంటే కూడా వాళ్ళ ప్రొడక్షన్ను తగ్గించేసి డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. సమ్టైమ్స్ ఏంటంటే ప్రొడక్షన్ హాలిడే లాగా అంటే వాళ్ళ సామర్థ్యం మించి అసలు 100%లో వాళ్ళు 20% 30% ప్రొడక్షన్ చేస్తున్నారు. చేసేసి ఆర్టిఫిషియల్గా కూడా సిమెంట్ అంటే డిమాండ్ క్రియేట్ చేయడము. దీనివల్ల డెఫినెట్గా అందరికీ అక్రాస్ ది కంట్రీ ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ విషయంలో పోయిన సంవత్సరం ఇక్కడ కూడా మరి అబ్నార్మల్గా పెంచడం జరిగింది. మన దగ్గర కూడా పెంచినప్పుడు మేము దాదాపు ఒక 1 మంత్ సిమెంట్ అంటే పర్చేజెస్ ఆపేసాము. మేము క్రెడాయ్ అనుకోండి ఇంకా మిగతా అసోసియేషన్ కలుపుకొని ఒక 1 మంత్ చేసాము. అప్పుడు వాళ్ళతోని ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని సీఎం గారు ఇన్స్ట్రక్షన్తోని చీఫ్ సెక్రటరీ ముందు కంపెనీస్ ఆల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఆల్ సిమెంట్ కంపెనీస్ మా క్రెడాయ్ మొత్తం కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి అప్పుడు ధరలు తగ్గించడం జరిగింది. సో అలాగే కొద్ది రోజులు జరిగింది. మళ్ళీ అగైన్ దే ఆర్ ఇంక్రీజింగ్. సో అఫ్కోర్స్ ప్రజెంట్ ఈరోజు చూసుకుంటే డెఫినెట్గా వాళ్ళు అంత ఎక్కువ లేదు. ఎస్పెషల్లీ 2 days ప్రైస్ చూసుకుంటే లాస్ట్ సాటర్డే నుంచి మళ్ళీ తగ్గించారు. ఈరోజు ప్రైస్ తగ్గించారు. ఎందుకు ఇది రిపీటెడ్గా చేస్తున్నారు? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. యాక్చువల్లీ క్రెడాయ్ నేషనల్ ఏం చేసిందంటే సార్ ఇంతకుముందు ఒకసారి ఈ కార్టెల్ సిమెంట్ కార్టెల్ మీద కంప్లైంట్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా BII కంప్లైంట్ చేస్తే సో వాళ్ళు ఎంక్వైరీ చేసేసి కొన్ని కంపెనీస్ మీద దాదాపు 6,000 కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దానికి మళ్ళీ వాళ్ళు అప్పీల్కి వెళ్ళి దాన్ని స్టే తెచ్చుకున్నారు.
సో అదే దాని గురించి మళ్ళీ ఇప్పుడు నేషనల్ లెవెల్లో అవర్ ప్రెసిడెంట్ గతంలో సిమెంట్ కంపెనీలు కూడా అంటే మీరు చెప్పినట్టుగా గతంలో మీరు ఒక 1 మంత్ మీరు సిమెంట్ తీసుకోకుండా మొత్తానికి పనులన్నీ ఆపేశారు. అదే టైంలో సిమెంట్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా మాట్లాడారు. ఆ విషయంలో చెప్పినప్పుడు అంటే కేవలం క్రీడాయి అన్నది సిమెంట్ కంపెనీలకు ఒత్తిడి గురి చేసి వాళ్ళకి తక్కువ ధరలో సిమెంట్ కావాలి అన్న ఉద్దేశంతోనే ప్రెషరైజ్ చేస్తున్నారు. కావాలంటే మా సిమెంట్ యూనిట్స్ మీకు ఇచ్చేస్తామని కూడా ఓపెన్గా ఛాలెంజ్ చేశారు. ఆ డిస్కషన్స్ చాలా అయినాయి. వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ కూడా చూడడం జరిగింది. చాలా అంటే చాలా వర్కౌట్ చేశాము. ఇది ఒక రోజులో అయింది కాదు. వారికి మా మధ్యలో డిస్కషన్స్ అయినాయి. ప్రభుత్వంలో ఓ రోజు దాదాపు 9 గంటలు డిస్కషన్ అయింది సెక్రటరియట్లో, మన చీఫ్ సెక్రటరీ వారి చేంబర్లో. సో ఎక్స్టెన్సివ్ డిస్కషన్ అయిన తర్వాత మేము కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. వాళ్ళకు డెఫినెట్గా ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళకు కూడా గ్రేట్గా ఉందని మేము చెప్పట్లేదు. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ ప్రొడక్షన్ తగ్గించుకొని ఇవన్నీ ఆర్టిఫిషియల్ చేసే బదులు ఒక స్థిరమైన రేట్ ఉంటే అందరికీ బాగుంటుంది. మేమేమంటున్నాము, వాళ్ళని లాస్ కావాలని ఎవరు కోరుకోము. మేమే లాభాలు సంపాదించాలి, సిమెంట్ కంపెనీ లాస్ పోవాలి అని మేము ఎప్పుడు కోరుకోము. బట్ ఒకసారి ఏమైందంటే స్టడీగా ఇప్పుడు రా మెటీరియల్ కాస్ట్ పెరగలేదు, ఇన్పుట్ కాస్ట్ ఏది పెరిగినప్పుడు సడన్గా ఒకేసారి ప్రైస్ ఒక 20% 30% పెరగడం అనేది అసహజం. ఇప్పుడు ఎవరైనా మేము సడన్గా మార్కెట్లో ప్రైసెస్ పెరిగితే అమ్ముకోగలుగుతామా? కానీ ఇదేంటంటే అందరం కలిసి బిల్డర్స్ అందరు కలిసి మేము ఇదే రేట్ అమ్మాలి అని ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే ఇట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ ప్రాక్టీస్ ఆల్సో. డెఫినెట్గా ఏంటంటే ఇది ఎందుకంటే ఎవరికి సామర్థ్యం ఉన్నప్పుడు ఒక కంపెనీ సిమెంట్ కంపెనీస్లో కూడా అందరిది ఒకే రేట్ లేదు కదా. క్వాలిటీ సేమ్ ఉన్నా కానీ కొన్ని కంపెనీస్ ప్రైసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి బికాజ్ ఆఫ్ దర్ బ్రాండింగ్. సో అలాగే ఆర్టిఫిషియల్గా ఇది క్రియేట్ చేసేసి ప్రజల మీద అంటే ఒత్తిడి పెట్టేసేసి అమ్ముకోవడం అనేది అది మేము సమర్థించట్లేదు. అంటే సిమెంట్ కంపెనీలు కూడా వాదిస్తున్నాయి ప్రస్తుతం మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉన్న దాంట్లో కనీసం 60 నుంచి 70% కూడా మేము ఉత్పత్తి చేయట్లేదు. ఒకవేళ నిజంగా డిమాండ్ ఉండుంటే మేము 100% చేసేవాళ్ళము అన్నది వాదన ఉంది. ఒకవేళ అదే పరిస్థితి అయితే సిమెంట్ ప్రైస్ మీరు పెరుగుతుందన్న దాని మీద వాళ్ళు కూడా ఇన్పుట్ కాస్ట్ దాన్ని బేస్ చేసుకొని పెరిగింది, రవాణా ఛార్జీలు పెరిగాయి కాబట్టి సిమెంట్ ధర పెంచాల్సింది లేదు. అది నేను ఒప్పుకోను. ఎందుకంటే మీరు చెప్పింది ఒకటి, వాళ్ళు 60%, 50%, 70% ప్రొడక్షన్ చేస్తున్నారు. దాన్ని మేమేమి కాదనట్లేదు. వాళ్ళు నష్టాల్లో పోవాలని కూడా మేము ఎప్పుడు కోరుకోము. వాళ్ళ ప్రైసింగ్ వర్కౌట్ చేసాము. మేము చూస్తే కూడా దాదాపు మనకు బిట్వీన్ 200 to 230 రూపీస్ మధ్యలో బెస్ట్ ప్రైస్ ఫర్ దెమ్. అంటే విన్ విన్ సిచ్యువేషన్. మనం తర్వాత ఒకేసారి అంటే ఈ రోజున్న 220 రూపీస్ ఉన్న ప్రైస్ 250కి వెళ్ళడము, 270కి, 300, 350 అంటే ఈ ఫ్యూ డేస్లో అంత చేంజ్ ఏమొచ్చింది. అంటే మీరు ఒక కన్స్ట్రక్షన్ తీసుకుంటే కన్స్ట్రక్షన్లో సిమెంట్ శాతం ఎంత? ఎందుకంటే సిమెంట్ ఒకటే బిల్డింగ్ మీరు కన్స్ట్రక్షన్లో కాస్ట్ అవ్వట్లేదు. ఒక అపార్ట్మెంట్ తీసుకున్నా లేకుంటే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో తీసుకున్నా మిగతావి కూడా ఇందులో ఉన్నాయి. ఒక సిమెంట్ని మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సిమెంట్ టార్గెట్ చేయట్లేదు మేము ఇక్కడ. ఇప్పుడు మేము టార్గెట్ అనేది కాదు, ఇక్కడ వాళ్ళు అనవసరంగా ఇలా చేస్తున్న ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. ఎప్పుడు మేము సిమెంట్ని టార్గెట్ చేసి కన్స్ట్రక్షన్లో ఇట్ వేరీస్. అంటే ఒక కన్స్ట్రక్షన్ బట్టి 15 to 22% వరకు సిమెంట్ కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎనీ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ది స్ట్రక్చర్ దిస్ థింగ్. సో యావరేజ్గా 20% ఆఫ్ ది కాస్ట్ సిమెంట్ ఉంటుంది. ఈ సిమెంట్ ప్రైస్ అన్నెసరిగా అన్వారంటెడ్గా పెంచినప్పుడు ఏమైందంటే డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వెన్ యూర్ టాకింగ్ అబౌట్ మా ఇండస్ట్రీ గురించి అంటే రియల్ ఎస్టేట్ ఏదో పెద్దగా బాగలేదు ఇప్పుడు మీకు తెలుసు. అంటే ఇది మళ్ళీ ఫర్దర్ దీని మీద ఇంకా భారం మోపడము అగైన్ మనం ప్రజలు ఇప్పుడు మన కస్టమరు ఈరోజు అడిషనల్ బర్డెన్ తీసుకునే పొజిషన్లో లేడు. సో సామాన్యుడు ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు బిల్డర్స్ కోసం కూడా మాకు కొన్ని రాయితీలు అంటే ఎస్పెషల్లీ వెన్ యూ టాక్ అబౌట్ సీ ఫామ్ మీద కొంచెం మాకు వెసులుబాటు ఉంది. మేము సీ ఫామ్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఉంది. బట్ అది కూడా సీ ఫామ్ను కూడా ఒక్కొక్కసారి నేను సీ ఫామ్ని బంద్ చేస్తాము, సీ ఫామ్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు, ఓన్లీ డైరెక్ట్ సేల్స్ చేస్తాము. అంటే ఈ చిన్న దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ అన్నెసరీ అని చెప్తాను అంతే. అంటే ఇప్పుడున్న దీంట్లో మీరు రియల్ ఎస్టేట్ గురించి అపార్ట్మెంట్ అంటే పర్టికులర్గా క్రీడాయికి సంబంధించిన అంశానికి వస్తే పర్ ఎస్ఎఫ్టీకి ప్రస్తుతం ఉన్న దీంట్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది? అందులో గతంలో హై 380 రూపాయలు 400 రూపాయలు పోయిన సిమెంట్ ధర ఇవాళ రేటు పెరిగినా కూడా అందుబాటులో ఉన్నదనేది ఒక వాదన. కానీ ఆ స్థాయిలో ధరలు రియల్ ఎస్టేట్ బిల్డర్ కూడా తగ్గించలేదని సిమెంట్ కంపెనీలు అంటున్నాయి. ఎస్పెషల్లీ మన హైదరాబాద్ గురించి మాట్లాడుతూ సిమెంట్ ప్రైసెస్ అనే విషయం కాకుండా ఆల్ టైమ్ లో ప్రైసెస్ ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి మనకు వేరియస్ కారణాల వల్ల మన ఇండస్ట్రీ ఎస్పెషల్లీ హైదరాబాద్ ఇండస్ట్రీ చాలా బ్యాడ్ షేప్లో ఉంది. ఎక్కడ మీరు ఏ సిటీకి చూసుకున్నా 2 tier 3 tier సిటీ చూసుకున్నా కానీ హైదరాబాద్లో ఉన్న రేట్లు లేవు. సో డెఫినెట్గా సిమెంట్ ప్రైసెస్ వల్ల
అడిషనల్ బర్డెన్ పడుతుందని మేము బాధపడుతున్నాం. అంతేగాని ఇదేదో సిమెంట్ వల్లనే మొత్తం ఇండస్ట్రీ కొలాప్స్ అవుతుందనే విషయంలో మేము లేము. కానీ థ్యాంక్స్ టు మ్యానుఫ్యాక్చరర్స్ ఏంటంటే ఎస్పెషల్లీ ఈ రోజు చూసుకుంటే మళ్ళీ ప్రైసెస్ తగ్గించడం జరిగింది. అంటే సడన్ గా ఎందుకు అంటే క్రీడాయి చేసిన కంప్లైంట్ వల్ల ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తారా, లేకుంటే మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై? ఇది క్రెడై కంప్లైంట్ వల్ల కాదు. ఏంటంటే క్రెడై కంప్లైంట్ చేసేది నేషనల్ లెవెల్లో. సో ఎందుకంటే మొత్తం దేశం మొత్తం దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ అక్కడ నాకు తెలిసి ఏంటంటే ఎన్సీఆర్ ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ రీజియన్లో కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉండడం జరిగింది. దానివల్ల 2 సిమెంట్ కంపెనీస్ వాళ్ళు కొనుగోలు ఆఫ్ చేయడం జరిగింది. అట్లాంటి కొంచెం లోకల్ మోర్ ఎఫెక్ట్ ఉందని. అదే మన దగ్గర ఈ రోజు గురించి మాట్లాడితే మాత్రం అంత ప్రభావితం లేదు సిమెంట్ వల్ల. మనకి అంత కంపెనీ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో టేక్ ఓవర్లు ఇట్లాంటివన్నీ ఒక 3-4 కంపెనీలు మొత్తం ఇండస్ట్రీని గుత్తా అంటే వాళ్ళ చేతిలో పెట్టుకుంటోంది అన్నది కూడా క్రీడా గతంలో కంప్లైంట్ చేసింది. ప్రస్తుతం మన తెలంగాణ విషయానికి వచ్చిన పక్క రాష్ట్రం ఏపీ విషయానికి వచ్చిన ఆ పరిస్థితి ఇక్కడ ఉందా? అది నేను దాని గురించి ఎందుకు చెప్పలేను. ఎందుకంటే కొన్ని స్మాల్ కంపెనీస్ బికాజ్ ఆఫ్ అంటే వాళ్ళు దాన్ని ఈ డిమాండ్ తగ్గడం వల్ల ప్రొడక్షన్లో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొని లాసెస్ బేర్ చేస్తూ కంపెనీస్ కొన్ని మూతపడడం అనేది జరిగింది ఆల్రెడీ స్మాల్ కంపెనీస్. ఆ స్మాల్ కంపెనీస్ మూతపడినప్పుడు డెఫినెట్గా బిగ్గర్ కంపెనీస్ టేక్ ఓవర్ చేసుకోవడం సర్వసాధారణం. సో దాన్ని మనం ఏదో నెగటివ్ దృష్టితో చూడడం అనేది కరెక్ట్ కాదు. అంటే మీ అంచనా ప్రకారం రియలిస్టిక్ ప్రైస్ తెలంగాణ విషయంలో కానీ పక్క రాష్ట్రమైన ఏపీలో కానీ ఇప్పుడున్న సిమెంట్ ప్రైస్ వాళ్ళు గతంతో పీక్ అయి నుంచి తగ్గుకుంటూ వచ్చాయి, మళ్ళీ వాళ్ళు పెంచారు, ఇలా జరుగుతుందండి. యావరేజ్గా మీరు ఒక స్టాండర్డ్ ప్రైస్ మెయింటైన్ చేస్తే బాగుంటుందని అన్నీ పరిగణలోకి తీసుకొని ఈ బస్తా 50 కేజీల బస్తా సిమెంట్ ఎంత రేట్ ఉంటే మీ లెక్కల ప్రకారం స్టాండర్డ్ అవుతుంది అన్ని కలుపుకుంటే? ఇప్పుడు ఈరోజు రిటైల్ ప్రైస్ 290 నుంచి 310 వరకు ఉంది రిటైల్ ప్రైస్. అంటే మనం స్మాల్ అదే బల్క్ అన్నప్పుడు 270-280 రూపీస్ ఉంది. సో మాకు క్రెడై అంటే మరి బిల్డర్స్కి డైరెక్ట్ వచ్చినప్పుడు ఇంకా కొంచెం మాకు తగ్గుతుంది. ఎనీథింగ్ అంటే 220 నుంచి 230-240 లోపల ఇది కరెక్ట్ ప్రైస్. అంటే అది వర్కౌట్ చేయడం కూడా జరిగింది. ఆ ప్రైస్ మెయింటైన్ చేసేది కంపెనీస్ని బట్టి కూడా ఉంటుంది, క్వాలిటీలో వేరియస్ ఇష్యూని బట్టి. అంటే రీటైలర్ షుడ్ గెట్ అంటే ఏ రోజుకున్నా కానీ 240-250 రూపాయల రిటైల్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే కన్జ్యూమర్ డైరెక్ట్ కన్జ్యూమర్ అంటే రిటైల్ ప్రైస్ ఒక 1 బ్యాగ్ 10 బ్యాగ్స్ 5 బ్యాగ్స్ తీసుకునే వాళ్ళకు. ఎందుకంటే రిటైల్ ఛార్జెస్ కూడా వాళ్ళకి చాలా ఉంటాయి కదా. బల్క్ పర్చేజ్ అయితే ఒక విధంగా ఉంటుంది. బల్క్ పర్చేజ్కి వచ్చినప్పుడు మాకు 225 రూపీస్ ఇస్ ద రైట్ ప్రైస్. అంటే వాళ్ళు అంటున్న దానికి ప్రస్తుతం మేము ఇస్తున్నది అదే రేట్ ఉంది, కానీ రవాణా భారం పెరిగింది కాబట్టి ఆ భారం ఖచ్చితంగా పాస్ ఆన్ చేయాలి. అదేవిధంగా ట్యాక్సులు కూడా ఇటీవల కాలంలో పెరిగింది కాబట్టి ఆ రేట్ను కల్పిస్తున్నాం, మా రేట్ ప్రకారంగా మేము యావరేజ్గా ఉంటాను. దీన్ని మీరు సమర్థించలేదు. రవాణా ప్రైసెస్ పెరగడానికి నేను ఎలా డీజిల్ ప్రైసెస్ అన్నీ తరుగుతూనే వస్తున్నాయి. సో నాకు తెలిసి రవాణా ప్రైసెస్ అంత స్టీప్గా ఎక్కడ పెరగలేదు. తర్వాత ట్యాక్సెస్ కూడా పెరిగింది. ట్యాక్సెస్ పెరిగితే డైరెక్ట్ ఇంపాక్ట్ ఎలాగైనా కన్జ్యూమర్ మీదే పడుతుంది. ట్యాక్సెస్ పెరిగింది కూడా ఏం లేదు, ఎక్కడ పెరిగే ట్యాక్సెస్ ఏం పెరగలేదు. ప్రత్యేకించి మేజర్ సిమెంట్ రవాణా అంతా రైల్వే వ్యాగన్ ద్వారా జరుగుతుంది. రైల్వేని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నప్పుడు రైల్వే వ్యాగన్ ధరలు తగ్గించలేదన్నది సిఎంఏ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఉండొచ్చు. నేనేమంటే అవన్నీ పరిగణన తీసుకున్నాక కూడా అదే ప్రైస్ వస్తుంది మనకు. నేను చెప్పేది అదే, మనకు వాళ్ళ ప్రాఫిట్స్ అన్నీ వర్కౌట్ చేసాం. లాస్ట్ టైము చాలా ఎక్స్టెన్సివ్ డిబేట్ జరిగింది దీని మీద. లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే జూన్లో అయితే మేము హాలిడే డిక్లేర్ చేసి సిమెంట్ పర్చేజ్ హాలిడే డిక్లేర్ చేసినప్పుడు సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్తో వేరియస్ మీటింగ్స్ జరిగినాయి మాకు. చెప్పాను కదా మీకు, అది దాదాపు 9 అవర్స్ ఆ రోజు సిఎస్ చీఫ్ సెక్రటరీ చేంబర్లో జరిగి అన్ని విషయాలు వాళ్ళ వాదనలు మా వాదనలు అన్నీ విన్న తర్వాత ఇక కమ్ టు కంక్లూజన్. సో డెఫినెట్గా ఆ ప్రైస్ అనేది వాళ్ళకు రీజనబుల్. కానీ ఇంకొకటి మా ఉద్దేశం ఏంటంటే ఈ టూ మచ్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ అనేది కరెక్ట్ కాదని చెప్తున్నాను. అంటే ప్రస్తుతం వాళ్ళు హాలిడే డిక్లేర్ చేస్తారు ఈరోజు, మళ్ళీ ఇప్పుడు 1 వీక్ సిమెంట్ మాకు దొరకదు అంటే అప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత సప్లై డిమాండ్ తగ్గగానే మళ్ళీ రేట్ తగ్గుతుంటాయి. అంటే ఇక్కడ ఒక అంశం తీసుకోవచ్చు. ఇప్పటిదాకా నార్మల్గా వర్షాకాలం సీజన్లో పెద్దగా పనులు ఉండవు, వర్షాకాలం సీజన్లో సిమెంట్ వినియోగం తక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి కన్స్ట్రక్షన్ అన్నది పుంజుకుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా కొంచెం హైదరాబాద్కి సంబంధించి కుదుటపడుతుంది, ఇప్పుడిప్పుడే ఉంది అన్నది ఇటీవల కాలంలో మీరు క్రీడాయి కానీ మిగతా రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ కూడా చెప్పాయి. ఇక్కడ నుంచి ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫోకస్ చేస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో సిమెంట్ ధరలు కూడా ఎప్పుడు డిమాండ్ అండ్ సప్లై రేషియో తీసుకుంటే పెరిగే అవకాశం ఉంది. దీన్ని ఒకవేళ పెంచితే తప్పదు అన్న పరిస్థితిలో మీరు దాన్ని జీర్ణించుకుంటారా, లేకుంటే మళ్ళీ రేటు తగ్గించమన్నది మళ్ళీ మీరు? నేను ఏమంటే వాళ్ళు పెంచడం అనేది రియలిస్టిక్ ఉండాలని చెప్తున్నాను. ఒకటే ప్రతిసారి అది చెప్తున్నాను, వాళ్ళు సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ నష్టపోతూ
బిజినెస్ చేయమని మేము ఎప్పుడు కోరుకోము. అట్లా ఆ బిజినెస్ ఎవరైనా అనడం సరికాదు. ఎందుకంటే వాళ్ళు కూడా హ్యూజ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఎన్నో బాధలు ఉంటాయి. అట్లాంటి కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు మేము ఒకటే కోరేది ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసేసి సడన్గా ప్రైస్ ఇంక్రీజ్ చేయడం అనేది చేయకూడదని కోరుకుంటున్నాం. ఎస్, నిలకడగా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, అదే ప్రైస్లో యూ గెట్ ద ప్రాఫిట్, మీరు మీ లాభాలు మీరు తీసుకోండి. అంతేగాని సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ను కార్టైల్గా ఒకటి అసోసియేషన్లో కార్టైల్ ఫామ్ చేసేసి సడన్గా ప్రైసెస్ ఇంక్రీజ్ చేస్తాం అనేది కరెక్ట్ కాదంటున్నాను. థ్యాంక్ యూ అండి రామరెడ్డి గారు. ఇది మొత్తానికి సిమెంట్ అన్నది కేవలం మన రాష్ట్రం విషయానికి వస్తే ప్రస్తుతం ధరలు ఒక లిమిట్ అంటే అందుబాటులోనే ఉన్నాయి. మొత్తం దేశపరంగా చూసుకుంటే సిమెంట్ ధరలు బాగా పెరిగాయి. అందుకే కాంపిటీషన్ కమిషన్కి క్రీడా వెళ్ళింది అన్నది ప్రస్తుతం డిస్కషన్. ఇది 4 PM స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.